భరతవంశ సంతానాభివృద్ధి కోసం సత్యవతీదేవి తన కుమారుడు అయిన వ్యాస మహర్షిని పిలిచింది. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. నీ చిన్న తమ్ముని భార్యలకు నీవు సంతానం ఇవ్వాలి అని కోరింది. అప్పుడు మహర్షి అన్నాడు, నా శరీర గంధాన్ని రూపాన్ని భరించగలిగితే అంబిక ఈ రోజే ఉత్తమ గర్భం పొందవచ్చు అని. వెంటనే సత్యవతి తన కోడలి దగ్గరకు వెళ్లి గర్భధారణ కోసం ఒప్పించింది. శయ్యాగారానికి వచ్చిన వ్యాసుణ్ణి చూసి అంబిక భయంతో కళ్ళు మూసుకుంది. తల్లి కోరిక తీర్చదలిచి వ్యాసుడు ఆమెతో సంగమించాడు. బయటకు రాగానే సత్యవతి ఆతృతగా అడిగింది, వ్యాస, ఆమెకు గుణవంతుడు అయిన రాజపుత్రుడు జన్మిస్తాడా అని. అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు, 10,000 ఏనుగుల బలం కలవాడు మహాపరాక్రమవంతుడు జన్మిస్తాడు. కాని తల్లి దోషం వలన అతడు గ్రుడ్డివాడవుతాడు అని. అతడే ధృతరాష్ట్రుడు. వెంటనే సత్యవతి అంది, గ్రుడ్డువాడు కురురాజుగా తగినవాడు కాదు, మరో వారసుని కురువంశానికి ప్రసాదించాలి అని. అదే పాండు మహారాజు జననం. తదుపరి భాగంలో తెలుసుకుందాం.